ఏదైతే ఆ స్మోకు ఆ క్యాన్లు తీసుకొని రావటము అక్కడ గొడవ చేయటము ఇదంతా దిస్ ఈజ్ మనము మంచి పరిణామం కాదు. దీనికి సెక్యూరిటీ ల్యాబ్స్ ఏముందో చూసుకోవాలి, కానీ దాన్ని రాజకీయం చేయటం తప్పు. సెక్యూరిటీ ఎక్కడ దాన్ని టైట్ చేయాలా, ఏం చేయాలన్నది స్పీకర్ గారి ఆధ్వర్యంలో ఉంటుంది మొత్తం పార్లమెంట్ సెక్యూరిటీ. సో అది చేసుకోవటము, దాన్ని రాజకీయం చేయడం సబబు కాదు. కోరుటలో ధర్మపురి అరవింద్ డబ్బులు ఓట్లకు పంచలేదు కాబట్టి ఓడిపోయారు. నేను కొన్ని ఓట్లతోటి పోయినా, నేను డబ్బులు పంచను అని చెప్పిన స్పష్టంగా. నేను పంచను డబ్బులు. నేను కోట్లాది రూపాయలు పంచితే ఓ 30 కోట్లు ఖర్చు పెట్టి గెలిస్తే నాకు లైసెన్స్ అన్నట్టు. నేను తెల్లారేస్తే కరప్షన్ చేయాలని. ఇక ఎవడన్నా ఇల్లు కడతా అంటే కమిషన్ తీసుకోవాలి, ఎవడన్నా హాస్పిటల్ కడతా అంటే కమిషన్ తీసుకోవాలి, ఎవడన్నా రోడ్ వేయనీకి వస్తే మనము కమిషన్ తీసుకోవాలి, ఎవడన్నా బ్రిడ్జ్ కట్టాలన్నా కమిషన్ తీసుకోవాలి. నాకు లైసెన్స్ ఇక నేను 5 ఏళ్ళు నన్ను ఎంపీగా చూసిన ప్రజలు. నాకు 5 పైసల ఆరోపణ లేదు నా మీద, అవినీతి ఆరోపణ. డెవలప్మెంట్ ఉందా అంటే బాజాప్తున్నది. నేను అసలు అసాధ్యమన్న పసుపు బోర్డుని తీసుకొచ్చినాము. పసుపు బోర్డుతో పాటు ఇలా రీసెర్చ్ సెంటర్ 200 కోట్ల రీసెర్చ్ సెంటర్ అన్నాము. నేను 500 బెడెడ్ హాస్పిటల్ నేను అమిత్ షా గారితో మాటతో నోటితో అనిపించిన. ఎథనాల్ ఫ్యాక్టరీల గురించి ఆయనతో మాట్లాడించిన. గెలవలేదు కానీ ఎన్ఆర్ఐలకు ఒక పర్మనెంట్ సొల్యూషన్, ఒక మినిస్ట్రీ ఉండాలని మా కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించిన, మా మేనిఫెస్టోలో పెట్టినాము. ఇవన్నీ కమిట్ అయినాయి కదా. ఎలా అవుతాయి రేపు ఇంప్లిమెంట్ చేస్తాము. మాకు ఓటేయలేదని మేము వెనకకు పోమండి, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేపిస్తామండి. అంటే మీ నిజామాబాద్ పార్లమెంట్లో ఇప్పటివరకు 5 ఏళ్ళు పూర్తి చేసుకుని నెక్స్ట్ ఎలక్షన్స్కు మీరు ప్రిపేర్ అవుతున్నారు. అసలు ఇంకా మీరు పరిష్కరించని సమస్యలు ఏమైనా ఉన్నాయి మీ పార్లమెంట్లో? సో మాకు ఫ్యూచర్ నెక్స్ట్ 5 ఇయర్స్లో పసుపు పంటని ఇంకా స్ట్రీమ్లైన్ చేసి మంచి ప్రాఫిట్స్లోకి తీసుకురావడం మొట్టమొదటి ధ్యేయం. అదే కాకుండా మక్కకు సంబంధించిన ఇతర పంటలకు సంబంధించిన ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయటము. అది కాకుండా ఈ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేయ బీడీ కార్మికులు చాలామంది మ్యాక్సిమం నా నియోజకవర్గంలోనే ఉంటారు. వాళ్ళ కోసం ఇటువంటి యాక్టివిటీస్ తీసుకురావటము. కొత్తగా డ్రోన్లు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి డ్రోన్లు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ఆ డ్రోను ఆ గ్రామ పంచాయతీలో ఫర్టిలైజర్ స్ప్రే చేయడానికి, మన ఇది పెస్టిసైడ్ స్ప్రే చేయడానికి వాడుకొని ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అదనంగా ఆదాయం వచ్చేటట్టు. బీడీ కార్మికులు, బీడీ వ్యవస్థ అన్నది రాను రాను ప్రపంచంలో తగ్గుతూ ఉంది కాబట్టి ఆల్టర్నేట్ ఉపాధి ఇది. ఈ డ్రోన్ వ్యవస్థ వస్తే ఇది ఒక మంచి ఆల్టర్నేట్ ఉపాధి జరుగుతుంది. ఎప్పటికైనా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఎంత బలపరుస్తే మన గ్రామాలలో ఉన్న ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఫైనల్గా తెలంగాణ ప్రజలకు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కానీ ఎంపీ అరవింద్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక హిందూ నేషనలిస్ట్గా భారతదేశము యొక్క భవిష్యత్తు, భారతదేశంలో స్పష్టమైన రామరాజ్యం కోసం మోదీ గారిని 3వ సారి మళ్ళీ ప్రధానమంత్రి చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.